సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాకాలో ఆ ఇద్దరు నేతలు ఉప్పు నిప్పులా మారిపోయారా? ఇద్దరి మధ్య గ్రూప్ వార్ తారాస్థాయికి చేరుకుందా? గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటును త్యాగం చేసిన సదరు నేత ఇప్పుడు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మరో పవర్ సెంటర్ నడిపిస్తున్నారా? ఇద్దరి మధ్య వారిలో కేడర్ మొత్తం పరేషాన్ అవుతోందా? ఉమ్మడి పాలమూరు ప్రస్తుతం కాంగ్రెస్ కంచుకోట. గత అసెంబ్లీ ఎన్నికల్లో కారు పార్టీని చిత్తుగా ఓడించిన కాంగ్రెస్ జిల్లాలో మొత్తం 14 సీట్లకు గాను 12 చోట్ల విజయం సాధించింది. కేవలం అలంపూర్, గద్వాలలో మాత్రమే గులాబీ జెండా రెపరెపలాడింది. మిగతా అన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీని సత్తా చాటింది. కాంగ్రెస్ జెండా ఎగిరిన నియోజకవర్గాలలో వనపర్తి కూడా ఒకటి. మాజీ మంత్రి చిన్నారెడ్డికి తొలుత టికెట్ కేటాయించిన హైకమాండ్ చివరి నిమిషంలో చిన్నారెడ్డి ఆర్థికంగా సరిపోడని ఆయన స్థానంలో కొత్తగా పార్టీలో చేరిన మేఘారెడ్డికి టికెట్ ఇచ్చారు. అయితే ఈ ఎన్నికల్లో మేఘారెడ్డిని గెలిపించే బాధ్యతను చిన్నారెడ్డిపైనే పెట్టడంతో అక్కడ మేఘారెడ్డికి తప్పక గెలిపించాల్సిన పరిస్థితి చిన్నారెడ్డికి ఏర్పడింది. చివరకు నేతలందరి సహకారంతో గట్టెక్కిన మేఘారెడ్డి ఇప్పుడు చిన్నారెడ్డికి కొరకరాని కొయ్యగా మారిపోయాడని ప్రచారం జరుగుతోంది. ఇక రాష్ట్రంలో అంతా ఊహించినట్టుగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇదే జిల్లాకు చెందిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. దాంతో ఎమ్మెల్యే సీటు త్యాగం చేసిన చిన్నారెడ్డికి ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ పోస్టును సీఎం రేవంత్ రెడ్డి అప్పగించారు. అప్పటి నుంచి వనపర్తిలో తిష్ట వేసిన చిన్నారెడ్డి మరో పవర్ సెంటర్ను తయారు చేసుకున్నారు. ప్రస్తుతం పాత కాంగ్రెస్ లీడర్లందరినీ తన వైపు తిప్పుకున్నారు. అయితే ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా తెలుసుకున్న మేఘారెడ్డి తాను కూడా అధికార పార్టీలో మరో గ్రూపును రెడీ చేశారు. దాంతో ఇద్దరు నేతల మధ్య పచ్చగడ్డి వేసిన భగ్గుమనేలా పరిస్థితులు తలెత్తాయి. తాజాగా చిన్నారెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు అధికార పార్టీలో కాక పుట్టిస్తున్నాయి. పార్టీలో సీనియర్ నాయకులను టిష్యూ పేపర్ల లాగా కనిపిస్తున్నారా అని ఆవేదన వ్యక్తం చేశారు. 40 ఏండ్ల పార్టీ కోసం పనిచేసిన మాకు ఓ చిన్న పదవి అడిగే అర్హత లేదా అని ప్రశ్నించారు. లోకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆగడాలు మితిమీరిపోతున్నాయని అన్నారు. ఎమ్మెల్యే అండదండలతో పోలీసులు అధికారులు రెచ్చిపోతున్నారని చిన్నారెడ్డి ఆరోపించారు. ఇలా ఒక బాగా సక్రమంగా జరుగుతున్నటువంటి కాన్స్టిట్యూన్సీని కేవలం డబ్బులు ఎరదూపి టికెట్ తెచ్చుకున్నారు. దాని తర్వాత ఈరోజు మళ్ళీ మా పైన బురద తల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా నేను చెప్పకూడదు, కానీ ఎవరైతే సర్వేల పేరిట వచ్చినారో వాళ్లకు డబ్బులు ఇచ్చి మాయమాటలు చెప్పి వాళ్ళను తప్పుడు సర్వేలు ఇచ్చే విధంగా మార్చుకున్నారు. ఎవరైతే హైకమాండ్ నుంచి పెద్ద ఎత్తున నియోజకవర్గంలో ఉండే ఎన్నికను పరిశీలించమని పంపిస్తే వాళ్లకు అదే పరిస్థితి కలిగించారు వాళ్ళు. రేవంత్ రెడ్డి గారికి మచ్చ అంటే ఆయన సొంత జిల్లాలో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన సొంత క్యాండిడేట్ మన్యజీవన్ రెడ్డి గారిని గెలిపించుకోలేకపోయినటువంటి మచ్చ. ఎవరు దానికి ఈ మాదిరిగా ఈ తప్పుడు సారథ్యం వహించింది? మన గొప్ప శాసనసభ్యులు గారే. అందుకని అన్ని ఇలాంటి అనుభవం లేని పనులు, తప్పుడు పనులు తప్ప ఇంకోటి కాదనేటువంటి మాట కూడా నేను సవినిగా మనం చేస్తున్నాను. 90 కోట్లు ఖర్చు పెట్టించారు జీవన్ రెడ్డి గారితో. 90 కోట్లు ఈ ఎమ్మెల్సీ స్థానానికి. అంతేకాదు, ఎమ్మెల్యే టికెట్ కోసం మేఘారెడ్డి డబ్బులిచ్చాడంటూ చిన్నారెడ్డి ఆరోపించడం హీట్ పుట్టిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి సర్వే కోసం పంపిన వారికి అధిష్టానంలో ఉన్న కొందరికి డబ్బులిచ్చి టికెట్ కొన్నాడని ఆరోపించారు. అలాగే మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డితో 90 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించారని విమర్శించారు. అప్పట్లో జీవన్ రెడ్డితో మేఘారెడ్డి డబ్బులు తీసుకొని పంచకుండా నొక్కేశాడని, అందుకే జీవన్ రెడ్డి ఓడిపోయాడని ఆరోపించడంతో
కాంగ్రెస్ శ్రేణులు షాక్ అయ్యారు. మాకంత అర్హత లేదా? 46 ఏళ్ళు పార్టీ మోసిన వాళ్ళకు ఓ 2 మండలాల మార్కెట్ యార్డు చైర్మన్ పదవి అడిగే అర్హత లేదా మాకు? అంటే మేము పూర్తిగా పక్కన అంటే మేమేమి టిష్యూ పేపర్లా కనబడుతున్నామా? టిష్యూ పేపర్లు అంటే కేవలం వాడుకుంటాం, తుడుచుకొని పడేస్తామనే మాదిరి మేము కనబడుతున్నామా? ఆ మాత్రం పార్టీ సరి చేయకపోతే మాత్రం నాయకుల మధ్య ఈరోజు చాలా ఇబ్బందులు వస్తాయి. నేను ఇన్నిసార్లు ఎమ్మెల్యే ఉన్నా, అఫీషియల్స్ ఇంత భయపడే వాళ్ళు కాదు. ఒక ఎమ్మెల్యేకు, ఒక ఆర్డినరీ ఎమ్మెల్యేకు. ఇలా పోలీసులు అయితే వాళ్ళ ఇంటి కావలికారులాగా పనిచేస్తున్నారు. పోలీసులు అయితే చాలా అధ్వానం. కేసు పెట్టామంటే పెట్టాలి, వద్దంటే వద్దు, తీసేయమంటే తీసేయాలి. మొత్తంగా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి కమెంట్స్ అధికార పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. నిజంగానే మేఘారెడ్డి డబ్బులు పెట్టి ఎమ్మెల్యే టికెట్ తీసుకున్నారా? పార్టీ నేతలు వకాబు చేస్తున్నారట. అంతేకాదు చిన్నారెడ్డి ఎవరెవరికి డబ్బులు పంచిపెట్టారు, ఇందులో ఎంతమంది ఉన్నారు అనే విషయాలన్నీ అడిగి తెలుసుకుంటున్నారని సమాచారం. మొత్తం మీద చిన్నారెడ్డి కామెంట్స్ సొంత పార్టీ లీడర్లను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.